అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సంధ్య థియేటర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి బెయిల్ వచ్చింది అదంతా ఒక ఎత్తు అయితే, ఇంకో అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పందించడం, అనంతరం దీనికి కౌంటర్గా బన్నీ ప్రెస్ మీట్ పెట్టడం ఇంకో ఎత్తైంది. దీని వైపే మొత్తం పొలిటికల్ చర్చ కూడా నడుస్తుంది. అసలు దీని గురించి ప్రజా సంఘాల నేతలు ఏమనుకుంటున్నారు, మనతో మాట్లాడడానికి తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ సంధ్య థియేటర్ ఇష్యూ అనేది ప్రస్తుతం పొలిటికల్ టర్న్ తీసుకుంది. అసలు దీన్ని ఎవరు ఏ విధంగా చూడాలి, దీనిలో ఎవరు బాధ్యులుగా వహించాలి? దీనికి బాధ్యత అంతా అల్లు అర్జున్ వహించాలి. దీనికి బాధ్యత అంతా అల్లు అర్జునే. అల్లు అర్జున్ తర్వాత సినిమా ఇండస్ట్రీయే వహించాలి దీనికి బాధ్యత. ఎందుకంటే ఒక పేద బిడ్డ రేవతి అల్లు అర్జున్ అభిమాని. ఆమె ఒక పేద బిడ్డ, మధ్యతరగతి బిడ్డ. ఆ బిడ్డ తొక్కిసలాట్లో చనిపోతే ఆమెను ఇప్పటి వరకు పరామర్శించలే అల్లు అర్జున్. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళ కుమారుడు రేవతి కుమారుడు తేజ, 9 ఏళ్ల బాలుడు, సావు బతుకులలో ఉన్నాడు, కొట్టుమిట్టాడుతున్నాడు, సావు బతుకులలో ఉన్నాడు. ఇప్పటి వరకు తేజ అనే బాబును కూడా పరామర్శించలేదు అల్లు అర్జున్. అలా తండ్రి కూడా పరామర్శించలేదు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా పోయి వాళ్ళని పరామర్శించలేదు. ఎంత దుర్మార్గమైన వ్యవహారం ఇదంతా. ఇది దేశ ప్రజలు కూడా గమనిస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇయల్లో పోలీస్ పర్మిషన్ లేకుండా సంధ్య థియేటర్కి పోవడమే మొదటి తప్పు. పర్మిషన్ ఉండాలి. ఒక ప్రభుత్వం ఉంది, దానికి చట్టాలు ఉంటాయి. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు ఉంటాయి, చట్టాలు ఉంటాయి. అవిటి అగౌరవపరిచి అవిటి లెక్కలకు తీసుకోకుండా, నీవు పర్మిషన్ తీసుకోకుండా ఒక గుండాలను బాడీగార్డులను పెట్టుకొని సంధ్య థియేటర్కి పోవడమే పెద్ద తప్పు. అసలు మొదటి నేరగాడివి నువ్వు. అదేవిధంగా పోయిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు రంగప్రవేశం చేస్తే నీ గుండాలు, నీ బాడీగార్డ్స్ అందరూ కూడా పోలీసు వాళ్ళను కూడా నెట్టేశారు. ఇది వాస్తవం. అదేవిధంగా నిన్ను ఏసీపీ గారు చెప్పాడు, మందలిచ్చాడు ఏసీపీ గారు. ఏమని? ఇక్కడ పర్మిషన్ లేకుండా నువ్వు వచ్చావు, రేవతి అనే ఆడపిల్ల చనిపోయింది, ఖచ్చితంగా నువ్వు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటే ఏసీపీ గారితో ఏమంటుండు? నేను ఇక్కడ నుండి పోను, సినిమా అయిపోయినాక పోతా. అంటే నీ అభిమాని ప్లస్ అక్కడ సినిమా ఆమె సినిమా కోసం నీ కోసం వచ్చింది. ఆమె చనిపోతే కూడా నాకు సంబంధం లేదన్నట్టు ఏసీపీ గారిని కూడా నెగ్లెక్ట్ చేసి నాకు సంబంధం లేదన్నట్టు కూర్చున్నాడు అక్కడిని. సినిమా అయిపోయినాక ఇక్కడ పోతాడు. లేదండి, ఆమె చనిపోయింది, ఆమె కుమారుడు సావు బతుకులలో ఉన్నాడు, మీరు అర్జెంటుగా ఇక్కడ నుండి లేవండి, పర్మిషన్ లేదు మీకు అని అంటే కూడా ఏసీపీని పట్టించుకోలేదు. వెంటనే డీసీపీ గారు రంగంలో దిగి డీసీపీ గారు వచ్చి వెంటనే అల్లు అర్జున్కి చెప్పాడు, అయ్యా నువ్వు ఏ బట్టి రేవతి ఆడబిడ్డల చనిపోయింది, అలా కుమారుడు సావు బతుకులలో ఉన్నాడు, ఇంకా చాలామందికి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది, నువ్వు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే నేను సినిమా అయిపోయినాక నేను వెళ్ళిపోతానే నేనుతో తర్కవాదం పెట్టుకున్నాడు. అప్పటికి 15 నిమిషాలు అవుతుంది. ఆయన వచ్చి చెప్పినాక కూడా 15 నిమిషాలు కూర్చొని అప్పుడు ఆయన కాన్వాయ్ ఎక్కాడు. కాన్వాయ్కి ఏం చేస్తున్నాడు? అసలు ఆమెను రేవతిని పరామర్శించడానికి పోలే, ఆమె కుమారుడు సావు బతుకులు ఉంటే ఆయన దగ్గరికి పోలే. వెంటనే కాన్వాయ్ ఎక్కి మళ్ళీ చేతులు ఊపుకుంటూ అభివాదం చేసుకుంటూ చేతులు ఊపుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికాడ హాయిగా పడుకున్నాడు. మీడియా మొత్తము బ్రేకింగ్ న్యూస్ ఇస్తుంది, రేవతి చనిపోయింది తొక్కిసలాటలో, ఆమె కుమారుడు సావు బతుకులలో ఉన్నాడు అని చెప్పింది. అవి పట్టించుకోలే, వాళ్ళ తండ్రి పట్టించుకోలే, వాళ్ళ కొడుకు పట్టించుకోలే, సినిమా ఇండస్ట్రీయే పట్టించుకోలేదు. అంటే ఏంటిది అంటే ఈ యొక్క దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా, పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలంతా సినిమాలు చూస్తే మీరు ఆ డబ్బులు వచ్చిన డబ్బులతోని మీరు ఎంజాయ్ చేస్తున్నారు, మీరు ఆస్తులు సంపాదించుకుంటున్నారు, ఇండ్లు కట్టుకుంటున్నారు, కోట్ల రూపాయలు, 1000 కోట్లు, 100 కోట్లు సంపాదించుకుంటున్నారు. అవన్నీ మరిచిపోయి సినిమా ఇండస్ట్రీని సాదేది ఎవరు? సినిమా హీరోలను కానీ, హీరోయిన్లను కానీ, డైరెక్టర్లను, దర్శకులను, సినిమా ఇండస్ట్రీ వాళ్ళని అందరినీ సాదేది ఎవరు? ఈ దేశ ప్రజలు, పేద ప్రజలు, అట్టడుగు వర్గాలు, మధ్యతరగతి ప్రజలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు సినిమాలు చూస్తేనే మీకు డబ్బు వస్తుంది, ఆ డబ్బుతోనే మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ఇది వాస్తవం. అంటే ఆ పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, మీ అభిమానులు వాళ్ళు చనిపోతే వాళ్ళు మీరు లెక్కలకు తీసుకోరు. ఇది ఎక్కడి న్యాయము? దీనికోసము ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈ కేసు ఒకవైపు కోర్టు పరిధిలో ఉన్నది, అయినప్పటికీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు, ప్రెస్ మీట్ వేదికగా చెప్పారు. కానీ శ్రీతేజ్ దగ్గర వెళ్ళడానికి నాకు లీగల్ ఇష్యూస్ వస్తాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ రాలేదా లీగల్ ఇష్యూస్? దీన్ని ఏ విధంగా చూస్తారు? లీగల్ ఇష్యూ ఏమిటి? లీగల్ ఇష్యూ ఎందుకు వస్తుంది? నీ తండ్రి ఏం చేశాడు? మరి తండ్రిని పంపలేదు. నీకు లీగల్ ఇష్యూ వస్తుందని చెప్పినప్పుడు నీ తండ్రిని అల్లు అరవింద్ని ఎందుకు పంపలేదు? నీ తమ్ముడిని ఎందుకు పంపలేదు? నీ బంధువుడు, నీ భార్యను ఎందుకు పంపలేదు?
నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉన్నది అనుకుందాం, లీగల్ ఇష్యూ వస్తుందన్నావు. మరి అంతకుముందు చనిపోయినప్పుడు ఎందుకు పోలేదు? చనిపోయినాక వెంటనే కదా నీకు చెప్పింది. అల్లు అర్జున్కి చెప్పింది వెంటనే. చనిపోయినాక ఏసీపీ గారు వచ్చి చెప్పిండు కదా, వెంటనే ఎందుకు పరామర్శించలేదు? వెంటనే ఆ చావు బతుకులు ఉన్నటువంటి కుమారుని ఎందుకు పరామర్శించలేదు? ఇది కేసు అయింది తర్వాత, కేసు కాకముందు నువ్వు ఎందుకు పరామర్శించలేదు అంటున్నా. కేసు కాకముందు వాళ్ళని ఎందుకు పరామర్శించలేదని మేము అడుగుతున్నాం. అంటే నీకు చిత్తశుద్ధి లేదు. నువ్వు ఈ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ దేశ ప్రజలు ఎవడన్నదామని, నా అభిమానులు దక్తామని, నాకు డబ్బు వస్తుందా లేదా, నేను ఆస్తులు సంపాదించుకుంటాం లేదా అనే దాని మీదనే ఉండవు తప్ప నువ్వు ఎవరిని పరామర్శించడానికి పోయినావు? ఎవరిని పరామర్శించకపోయేది పోగా నీవు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజల పక్షాన, మధ్యతరగతి ప్రజల పక్షాన, 4 కోట్ల మంది ప్రజల పక్షాన మాట్లాడి, అయ్యా ఖచ్చితంగా ఈ ప్రజల పక్షాన మేము ఉంటాము, ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే పోలీస్ పర్మిషన్ లేకుండా నువ్వు ఎట్లా పోయినామని చెప్పి నిండు అసెంబ్లీలో 4 కోట్ల ప్రజలకు దేవాలయం లాంటి అసెంబ్లీలో, అదేవిధంగా 4 కోట్ల మందికి రక్షణ ఉన్నటువంటి దేవాలయంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు అధికారపూర్వకంగా మాట్లాడి ఈ ప్రజలకు పిలుపునిచ్చిండు. ప్రజల పక్షాన మేము ఉంటామని భరోసిచ్చి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఉన్న వాస్తవాలు వివరిస్తే నువ్వు ముఖ్యమంత్రికి అగనిస్ట్గా మళ్ళీ సాయంత్రం 7 గంటలకు ప్రెస్ మీట్ పెట్టావు. ఎంతవరకు సమంజసము? నిన్న అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తారా? ఏమంటారు దీనిపైన, దాడిపైన? దాడి జరిగింది తప్పేం కాదు. ఇంకో విషయం కూడా మేము చెప్తున్నాము మీడియా మిత్రులకు, ఇంకో విషయం కూడా చెప్తున్నాము. ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా ఒక్కరోజు ఆయనను చట్టపరమైన చర్య తీసుకొని ఒక్కరోజు అరెస్ట్ చేస్తేనే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ హీరోయిన్లు అందరూ పోయి పరామర్శించారు. ఎందుకు పరామర్శించారు? ఆయనకి ఏమైందే? దేశం కోసం పోరాటం చేసి చనిపోయిందా, లేకుంటే ఇండస్ట్రీలో ఏమైనా జరిగితే వాళ్ళ కోసం ఉద్యమం చేసిపోయిందా, ఈ రాష్ట్ర ప్రజల కోసం గిట్ట పోయిందా? ఎందుకు పోయిండో? ఏమైంది? ఆయనకు ఒక్కరోజు పోయొచ్చినందుకే మీరు ఆయనను పరామర్శించడానికి పోయినరే. మీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా రేవతిని ఎందుకు, ఆయన చనిపోతే ఎందుకు పరామర్శించడానికి పోలేదు? ఆమె కుమారుడు సావు బతుకులు ఉన్నాడు ఇప్పటికి కూడా, మరి మీరెందుకు పోయి పరామర్శించలేదు? సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వీళ్ళందరూ మీ సినిమాలు చూస్తేనే కదా మీరు ఇండ్లు, భూములు, ఆస్తులు సంపాదించుకున్నది, అంతస్తులు సంపాదించుకున్నది. వాళ్ళు మీకు సినిమాలు చూస్తేనే మీరు తినే తిండి కూడా వాళ్ళ డబ్బు ఉంది, మీ ఛాయలో కూడా వాళ్ళ డబ్బు ఉంది, మీ డ్రెస్లో కూడా వాళ్ళ డబ్బు ఉంది, మీరు షూలు తొడుగుతున్నట్టు వాళ్ళ డబ్బు ఉంది, మీరు కార్లలో ఎంజాయ్ చేస్తున్నట్టు డబ్బు ఉంది, మీరు గుండాలను, రౌడీలను, బాడీగాలను పెట్టుకుంటే వాళ్ళ డబ్బుతో పెట్టుకుంటున్నారు. మరి అది మరిచిపోయి ఇప్పటి వరకు రేవతి కుటుంబాన్ని పరామర్శించలేదు, వాళ్ళ కుమారుని పరామర్శించలేదు. సినిమా ఇండస్ట్రీ మొత్తం సిగ్గు లేకుండా మళ్ళీ మీరు ఎట్లా మాట్లాడతారయ్యా? సినిమా ఇండస్ట్రీ అంతా దీన్ని అంతా ఎవరు నడిపిస్తున్నారు ఎనుకోండి, అది మాకు తెలియదా? ఎనుకుంటే ఎవరు నడిపిస్తారు? మిమ్మల్ని కాపాడేటోడు కూడా ఎవడు ఉండడు, జాగ్రత్త. ఎందుకంటే మా ముఖ్యమంత్రి మీద మాట్లాడే అర్హత అల్లు అర్జున్కి లేదు, సినిమా ఇండస్ట్రీకి లేదు, జాగ్రత్త. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు పేద ప్రజల పక్షాన, మధ్యతరగతి ప్రజల పక్షాన మాట్లాడండు, ఉన్న వాస్తవాలు మాట్లాడండు. ఆ వాస్తవాలు మాట్లాడితే దాన్ని ఈ మొగోడు, ఈ అల్లు అర్జున్ అంటోడు ప్రెస్ మీట్ పెట్టి ఇది కరెక్ట్ కాదు ఏదో చెప్పబోయినావు. ఏంటిదే నువ్వు చెప్పేది? ఈ ప్రజల పక్షాన నువ్వు లేవు కదా. ఈ ప్రజలు సినిమాలు చూస్తేనే మీరు బతుకుతున్న విషయం మర్చిపోయినారు కాబట్టి ఆ విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు గుర్తు చేశాడు. మా ముఖ్యమంత్రి గారు 100% పేద ప్రజల పక్షాన్నే ఉంటాడు, అందుకోసమే మాట్లాడాడు. మీరు ఎన్నుకుని నడిపించడం ఎవడో మాకు తెలియదావా? కేసీఆర్, హరీష్ రావు. అవునయ్యా, మీరు ఎందుకు, నేను కేటీఆర్ని ఒకటే సూటిగా అడుగుతా, ఎందుకు మీరు ఖండించలేదయ్యా? రేవతి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదయ్యా? తెలంగాణ బిడ్డ, పేద బిడ్డ, మధ్యతరగతి బిడ్డ, ఆమె చనిపోతే ఆమెను పరామర్శించలేదు. ఆమె కొడుకుని ఇప్పటి వరకు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ పరామర్శించలేదు. అంటే తెలంగాణలో ఎవడు చనిపోయినా మాకు సంబంధం లేదు, కానీ అల్లు అర్జున్కు మద్దతు తెలిపారు, ప్రభుత్వం మీద బురద జల్లారు, సినిమా ఇండస్ట్రీకి మద్దతు తెలిపారు. అంటే మీకు సినిమా ఇండస్ట్రీ, అల్లు అర్జునే ముఖ్యం తప్ప ఈ తెలంగాణ ప్రజలు ముఖ్యం కాదు అన్నట్టు తేలిపోయింది. మీరు ప్రెస్ మీట్లో నేషనల్ అవార్డు గురించి కూడా వ్యాఖ్య చేశారు, వెనక తీసుకోవాలంటారు. దానికి కట్టుబడి ఉంటారా? ఎందుకని వెనక తీసుకోవాలంటారు? ఎందుకంటే టాలీవుడ్కి వచ్చిన ఏకైక నేషనల్ అవార్డు అంతకుముందు నేషనల్ అవార్డు జాన్ మాస్టర్కి వచ్చింది. పాపం జాన్ మాస్టర్ అంటూడు బీసీ బిడ్డ, నీతి నిజాయితీగా కష్టపడి అన్ని కష్టాలకు నష్టాలకు ఓర్చుకొని ఉన్నటువంటి బిడ్డ జానీ మాస్టర్ను అన్యాయంగా కేసులో ఇరికించి సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కలిసి దాంట్లో ముఖ్యంగా అల్లు అర్జున్ దాంట్లో కక్ష గట్టి ఈ బీసీ బిడ్డకు, ఈ మధ్యతరగతి బిడ్డకు, పేద బిడ్డకు రావద్దని ఆ అనవసరంగా అక్రమ కేసులు పెట్టించి
ఆ యొక్క నేషనల్ అవార్డును రద్దు చేయించిండు అల్లు అర్జునుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కలిసి. మరి ఒక బిడ్డ ఆడిబిడ్డ చనిపోయిన దానికి కారణమైన అల్లు అర్జున్, వాళ్ళ కొడుకు సావు బతుకులన్న ఉండడానికి కారణమైన అల్లు అర్జున్కు ఎట్లా ఇస్తారా నేషనల్ అవార్డు? నేషనల్ అవార్డు ఎట్లా ఇస్తారు? అందుకోసమే నేషనల్ అవార్డును వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నేషనల్ మరి సినిమా ఫిల్మ్ బోర్డుకు నేను డిమాండ్ చేస్తున్నా, అయ్యా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈయనకు నేషనల్ అవార్డును వెంటనే అల్లు అర్జున్ రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. మేము ఖచ్చితంగా నేషనల్ మరి ఫిల్మ్ బోర్డుకు మేము కాంప్లైంట్ చేస్తాం, రిప్రజెంటేషన్ ఇస్తాం. మీరు వెంటనే నేషనల్ అవార్డు రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం. వెంటనే నేషనల్ అవార్డును రద్దు చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు. ఎందుకంటే అభిమానులు చనిపోతే వాళ్ళ కుమారులు సౌబతుకులలో ఉంటే పరామర్శించేటటువంటి మూర్ఖులకు నేషనల్ అవార్డు ఇస్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది సమంజసం కాదు. లాస్ట్గా మీకు చెప్పేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, ముఖ్యంగా అల్లు అర్జున్, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మీకు అండగా ఉంటారు అనుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు వాళ్లకు డిపాజిట్ దక్కనీయలేదు. రేపు భవిష్యత్తులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుని రాష్ట్రం నుంచి తరిమేస్తారు. ఎవరు మిమ్మల్ని కాపాడరు. సినిమా ఇండస్ట్రీని కానీ అల్లు అర్జున్ కానీ కాపాడడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఒకవేళ ఉన్నా వాళ్ళనే ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తారు. వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోషేసిన కుటుంబం, ఈ రాష్ట్ర ప్రజలను మొత్తం దోషేసి 3 లక్షల కోట్లు సంపాదించుకున్న కుటుంబం, ఈ రాష్ట్ర ప్రజలను దోపిడీ చేసినటువంటి కుటుంబం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఆ కుటుంబాలను ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు దగ్గర పడుతున్నాయి. ఖచ్చితంగా వాళ్ళనే తరిమేస్తారు. ఇంకా మీ సినిమా ఇండస్ట్రీని కానీ అల్లు అర్జున్ కాపాడడానికి ఎవరు లేరు. అది ఖబర్దార్, జాగ్రత్త. ప్రజలు తలుచుకుంటే మీరు కూడా ఇక్కడ ఉండలేరు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు తలుచుకుంటే మీరు కూడా ఇక్కడ ఉండలేరు. మిమ్మల్ని కాపాడేటోడు కూడా ఎవడు ఉండడు అని చెప్పి సందర్భంగా చెప్తున్నారు. సో మొత్తం మీద సంధ్యా థియేటర్ ఘటన పైన ఒకవైపు అల్లు అర్జున్తో పాటు ఇండస్ట్రీ బాధ్యతగా వ్యవహరించాలి, దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలంటూ మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఏమాత్రం రిగ్రెట్ ఫీలింగ్ లేకుండా మాట్లాడారని, దీనిపైన ఖచ్చితంగా పోలీసులు కావచ్చు, అటు ప్రభుత్వం కావచ్చు కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఒకవైపు గజ్జల కాంతం మనతో చెప్తున్న పరిస్థితి. ఇంకోవైపు నేషనల్ అవార్డు ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలి. జానీ మాస్టర్ విషయంలో వీళ్ళే కావాలని నేషనల్ అవార్డు ఆయనకు రావద్దంటూ కూడా క్యాన్సిల్ చేయించారంటూ ఒకవైపు గజ్జల కాంతం ప్రస్తుతం మనతో పాటు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సూర్యతో కలిసి శిల్పా, టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.